హరిహర వీరమల్లు షూటింగ్ కి గుమ్మడికాయ కొట్టేయడంతో ఇప్పుడు అభిమానుల చూపు ఓజీ వైపు వెళ్తుంది. అధికారికంగా ఇంకా ప్రకటించలేదు కానీ ఓజీ ఈ నెల 14 నుంచి 2 వారాల పాటు ఏకధాటిగా చిత్రీకరణ జరగబోతున్నట్టు సమాచారం. తొలుత బ్యాంకాక్, థాయిలాండ్ లో అనుకున్న షెడ్యూల్స్ ని తాడేపల్లిలో ప్రత్యేకంగా వేసిన సెట్ లో ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. అవసరమైన మేరకు గ్రీన్ మ్యాట్ టెక్నాలజీని వాడి యాక్షన్ ఎపిసోడ్స్ ని డిజైన్ చేయబోతున్నారు. దీనికోసం దర్శకుడు సుజిత్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని పవన్ డేట్లు మళ్లీ అవసరం పడకుండా జాగ్రత్త పడినట్టు ఇన్సైడ్ న్యూస్. ఒకవేళ అనుకున్నట్టుగా అంత సవ్యంగా జరిగితే ఇంకో 4 నెలల్లో అనుకున్నట్లు ఓజీ సినిమా రిలీజ్ కి సిద్ధమవుతుంది. సెప్టెంబర్ 5 లేదా నెలాఖరున దసరా పండుగ అంటూ 2 ఆప్షన్లు పెట్టుకున్నారు. నెట్ఫ్లిక్స్ తో చేసుకున్న ఒప్పందం ప్రకారం ఓజీ థియేట్రికల్ రిలీజ్ ఈ ఏడాదిలో అయిపోవాలి. దానికి అనుగుణంగానే నిర్మాత డివి విధానయ్య సర్వం సిద్ధం చేసి ఉంచారు. ఇప్పటిదాకా షూట్ చేసిన భాగాలకు పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతోంది. తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ పనులు జూలై లేదా సాధ్యమైతే అంతకన్నా ముందే మొదలుపెట్టే అవకాశాలు ఉన్నాయి. పూర్తి క్లారిటీ కోసం ఇంకా వెయిట్ చేయాల్సిందే. ఇదలా ఉండగా అతి త్వరలోనే ఓజీ మూవీ నుంచి మొదటి పాటను రిలీజ్ చేయడానికి మేకర్స్ సిద్ధమవుతున్నట్లుగా విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్నదని సమాచారం. ముఖ్యంగా ఈ పాటలో పవర్ స్టార్ గారి గ్రేస్ స్టెప్స్ వేరే లెవెల్లో ఉండబోతున్నట్టుగా లీక్ వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం. మరి ఈ పాట ఎలా ఉంటుందో తెలియాలంటే ఈ పాట అఫీషియల్ గా రిలీజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయక తప్పదు. ఓజస్ గంభీరా పేరుతో ఓ పవర్ఫుల్ గ్యాంగ్స్టర్ గా కనిపించబోతున్న పవన్ కళ్యాణ్ సరసన ప్రియాంక అరుల్ మోహల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇమ్రాన్ హాష్మి టాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు. ఓజీ 2 భాగాల లేక సింగిల్ పార్ట్ అనేది ఇంకా తెలియాల్సి ఉంది. వీలైనంత వేగంగా బ్యాలెన్స్ సినిమాలు పూర్తి చేసి రాజకీయాల మీద పూర్తి దృష్టి పెట్టే ఆలోచనలో పవన్ ఉన్న నేపథ్యంలో కొత్త కమిట్మెంట్లు ఏవి ఉండకపోవచ్చు. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బుక్ లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.